పండగ రోజు కూడా పచ్చి అబద్ధాలు ఆడుతూ పచ్చ విషాన్ని ఎలా కక్కిని అని అంటే, ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని వాళ్ళ క్రెడిట్లోకి వేసుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని పూర్తిగా వ్యతిరేకించేయాలి. ఇప్పుడు వాళ్ళ క్రెడిట్లోకి వేసుకోవడం కోసం వాళ్ళు పెట్టినటువంటి బ్యానర్ ఐటమ్ మీకు చూస్తే, దీపావళికి 3 లక్షల గృహప్రవేశాలు, దీపావళికి 3 లక్షల గృహప్రవేశాలు, ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ దీపావళికి 3 లక్షల మందితో గృహప్రవేశాలు చేయిస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పథకాల కింద నియమించారన్నారు కదా. ఏ ప్రభుత్వ పథకం కింద నియమించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు రాయాల్సింది అది కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే, దాంట్లో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను స్టార్ట్ చేసి ఉంటే, దాని పేరు జగనన్న కాలనీలుగా 17,500 జగనన్న కాలనీలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, మొత్తంగా 71,000 ఎకరాలు. ఒక ఆస్తి విలువ అంటే బిల్డింగ్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ల్యాండ్ వాల్యూనే మినిమం 2.5 లక్షలు, మ్యాక్సిమం 12 నుంచి 15 లక్షలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా 35,859 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, దాంట్లో 22 లక్షల మందికి ఇప్పుడు ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే, దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్టోబర్ 12, 2023న 7,43,396 ఇల్లుని ఒకేసారి ఓపెన్ చేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఇంకొక 6 నెలలు అధికారంలో ఉన్న సమయంలో ఇంకొక 3 లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తయి ఉన్నాయి. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా 10.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినాయి. ఏదైతే ఇంకా నిర్మాణాలు పూర్తవుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్న ఇళ్ళనే నువ్వు ఈరోజు 3 లక్షల ఇల్లుని గృహప్రవేశం చేపిస్తున్నావు దీపావళికి అని చెప్పి నీ క్రెడిట్లోకి వేసుకుంటున్నావంటే, ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి మీ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకోవడానికి ఎటు మీకు సిగ్గు లేదు. దానికి మళ్ళీ మీరు ఇంకా అప్గ్రేడ్ అయిపోయారు, పేర్లు కూడా మార్చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన జగనన్న కాలనీల పేర్లను పూర్తిగా మార్చి ఎన్టీఆర్ నగర్లుగా నామకరణం చేశారు. జగనన్న కాలనీలు ఎన్టీఆర్ నగర్గా నామకరణం చేసి, అంటే పుట్టిన బిడ్డకి తండ్రి అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడమే కాకుండా పేర్లు కూడా మార్చేశారు. ఇంతకంటే దిక్కుమాలినతనం ఇంకోటి ఉంటుందా? మీ జీవితంలో ఒక్క పథకం మీరు తీసుకురాలేరు, ఒక్క ఇల్లు కట్టించడం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది నిరంతరం ఇదే ఈనాడు దినపత్రిక ప్రతిరోజు విషం నిమ్ముతూ, కాలనీల కారడుగుల శ్మశానం పక్కన ఇంటి స్థలం మాకు వద్దంటున్నారు అని చెప్పి ఎంత విషంగా కింద రాసి వాళ్ళే రాశారు. మొత్తంగా 10,410 లేఅవుట్లు వేసిన గ్రామాలు ఉన్నాయి. మొత్తం లేఅవుట్లు 37,295, 100% పూర్తయిన లేఅవుట్లు 16,507, 4,420 లేఅవుట్లు 90% పూర్తయినాయి. ఇట్లా వాళ్ళే రాసి శ్మశానం పక్కన ఇంటి స్థలం మాకు వద్దంటున్నారని మళ్ళీ హెడ్డింగ్. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ప్రతిసారి వీళ్ళు ఇలానే దొరికిపోతూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞం, ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించేటటువంటి ఒక యజ్ఞానికి శ్రీకారం చుడితే, అనేక సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వం కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డుకుంది. అమరావతిలో అయితే 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆపారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఇల్లు మాత్రం నిర్మాణం చేయొద్దని చెప్పి కోర్టుకు వెళ్ళారు. సో వీళ్ళ తర్వాత అక్కడ స్టే వచ్చింది. సో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఇళ్ల పట్టాలని రద్దు చేశారు. సెంటు కంపు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఇప్పుడు అదే 3 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇల్లుని చంద్రబాబు నాయుడు గారు గృహప్రవేశం చేయిస్తా ఉన్నాడు. సెంటు కంపు అని చెప్పి రాసినటువంటి మాట్లాడినటువంటి ఈ నోరులు ఈరోజు 3 లక్షల ఇల్లు గృహప్రవేశం దీపావళికి పండగ వాతావరణం అని హెడ్డింగ్లు పెట్టినాయి. అంటే హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు.